ఇప్పుడు సమాజంలో మీ పాట తిరుగుతూ ఉంటుంది. ఒక పాట మా ప్రేక్షకుల కోసం. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయెరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నవన్నది భూటకం, నువ్వు ఉంటే పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం. ఇక్కడ దేవుని నేను తిట్లే, అడుగుతున్నా, నువ్వు ఉంటే ఎందుకు పేద లోపల అంధకారం ఉన్నది, ఇంకా కంట్రోల్ బియ్యం తినే ప్రజలు ఎందుకున్నారని చెప్పేసి. వేల ఏండ్లుగా బాధ తీర్చని బండలో నిన్ను మొక్కినం, నువ్వు కదలికెరుగని రాయివన్న సంగతే మేం మరిసినం. సాటి మనిషిని మనిషి కాదనే మతములో మేం బతికినం, ఆ మతము పేరిట హింస పెడితే నువ్వే దిక్కని మొక్కినం. ఆనాది నుండి నేటి వరకు నీ ఉనికి చాటని దేవుడా, నువ్వు ఉన్నవన్నా భ్రమలో బతికే అంధకారమే మాదిరా. బాపనోళ్ళ కోమటోళ్ళ పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసుడు. బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చెయ్యాలిరా. చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయెరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా అని రాసుకుంటాడు ఒక శ్లోకంలో. సర్వలోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణేవ మమ దేవత అని దాన్ని క్లియర్గా రాసిన. సర్వలోకము దైవాధీనము అన్న మాటటు వాయరా, ఆ దైవమే ఒక మంతురానికి బంది ఉండడమేందిరా. మంత్రమేమో బాపనోళ్ళ చేతిలోన ఉందట, ఆ దేవుడే ఈ బాపనోళ్లకు గులామైపోయాడట. వేల ఏండ్లుగా మూఢనమ్మ కాలవలను విసురుతూ, మతము సిచ్చులు మనకు వెడుతూ మన మనుషులను విడగొట్టిరి. మొక్కి మొక్కి నొసలు అరిగి పోయెరా, దేవుడంటూ ఎక్కడో లేడురా. సాటి మనుషులంతా ఒక్కటేనని మనసులో ఉంటాడురా, మన మనసులో ఉంటాడురా. ఇది రాష్ట్రం. ఈ పాట చాలా అద్భుతమైంది, అందరికి నచ్చింది. అందరికి నచ్చింది. మీరు ముందుకు రావడానికి కూడా ఈ పాటనే కారణం. ఎస్ చాలా సంవత్సరాల క్రితం రాసినటువంటి పాట. అట్లా అంటే నిర్మలమైన హృదయమే భగవంతుని ఆలయం అనే దాంతో నేను ముగింపు ఇవ్వడం జరిగింది. అంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ దాంట్లో ఉన్నటువంటి అవిని చదవడము, రామాయణ మహాభారత ఇతిహాసాల దశావతారాల పట్ల అవగాహన ఉండడం వల్ల నా వాళ్ళే నా మీద అరాచకాలు చేస్తున్నారనే బాధ తప్ప ఇంకేది కాదు. ఒకడు కింద కామెంట్ పెడతాడు యాంటీ నేషనలిస్ట్ అని. అసలు నేషనలిస్ట్ అంటే అర్థమేదో తెలియదు వాడికి. నేషనలిస్ట్ అంటే ఏంది? గురజాడ అప్పారావు గారు క్లియర్గా రాశారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. ఆ మనుషులల్లో ఈశ్వరమ్మ భాగం కాదా? మరి ఆమెకు అన్యాయం జరిగినాడు నేషనలిస్ట్గా నువ్వు సపోర్ట్ చేయకపోతే యాంటీ నేషనలిస్ట్ అని నన్ను అంటారు. మరి నేను మాట్లాడినా ఇప్పుడు ఈ దేశ ప్రజల ప్రేమ పడుకున్నట్టు నాకా కామెంట్ పెట్టిన వాళ్ళగా నన్ను ఈజీగా అన్నాడు యాంటీ నేషనలిస్ట్ అని. నేను పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వేరే దేశం గొప్పదని అన్నట్లే, నా దేశంలో అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టు రైజ్ అవర్ వాయిస్ అని చెప్పి మాట్లాడిన. ఈశ్వరమ్మ ఆమె పేరులోనే ఉన్నది ఈశ్వరమ్మ, మన హిందూ సహోదరి. ఎక్కడో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడు పాపం కొండలలో బతికేటోళ్ళని తీసుకొచ్చి ఊళ్ళో పడేసిపోయారు. వాళ్ళకి ఆధార్ కార్డు లేవు ఇప్పటిదాకా. ఇది స్వాతంత్ర భారతదేశం అని మాట్లాడుకున్నాం. 9 సంవత్సరాలు పరిపాలించిన మన చంద్రశేఖరరావు గారు సొంత మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు మనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి జిల్లాలో అన్యాయం జరిగితే సరైన న్యాయం ఇప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నాం మనం. నేను చాలామంది ఏమనుకుంటారు, కులాన్ని చూసి మాట్లాడతారు, మతం చూసి మాట్లాడతారు. ప్రియాంక రెడ్డిని చంపిన తర్వాత రాత్రంతా నిద్రపోలేను నేను. అరే నీ అమ్మకి జనాలు తిరుగుతున్న రోడ్డు మీద ఒక స్త్రీని తీసుకుపోయి రేప్ చేసి చంపేసినంటే నేను రాసిన నా పాట ఏ రచయిత రాయలే తెలంగాణలో ఫస్ట్. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బతుకుతుంది ఈ జగం, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక వాళ్ళ చంపుతున్నారు, పసిపిల్లలు అని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిరిమి వేస్తా ఉన్నారు, అమ్మగనికు జన్మనిచ్చి పెంచుటయే తప్ప ఎందుకింతగా వాళ్లకు తల పెడితిరి ముప్పు, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం,
నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ ఆడవాళ్ళకివ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా. ఇక్కడ స్త్రీ బాధని, ఆమెకు జరుగుతున్న డిస్క్రిమినేషన్ చూసినే తప్ప ఆమె ప్రియాంక రెడ్డి అనో, ఆమె మాలామేనో, ఆమె సాకలేమో అని చెప్పి రాయలేదు. ఇట్లా అంటే స్త్రీ కాబట్టి స్త్రీ అంతే. ఆ చచ్చిపోయేటంతా భారత మాత లేరా, భారత మాత అంటే కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి స్త్రీ, ప్రతి స్త్రీ భారత మాత అని చెప్పిన. అది అర్థం చేసుకున్న రోజు ఈ దేశం సుభిక్షమైనటువంటి దేశంగా మారుతుంది అనేది అటువైపుగానే మా పోరాటం తప్ప ఇంకేం కాదు. ఇక దాన్ని మమ్మల్ని ఎవడేమనుకున్నా అది ఎప్పుడూ ఏ ప్రజలకైనా సత్యం కోసం అన్వేషించే వ్యక్తులు, సత్యం కోసం పోరాడే వ్యక్తులకు ఆ చీత్కారాలు, ఆ అవమానాలు తప్పవు. ఏదేమైనప్పటికీ అదే దిశగా కొనసాగుతూ ఉంటాం. ఈ సమాజంలో అందరూ సమానత్వమైనటువంటి భారతదేశాన్ని కలగన్న బుద్ధుడి యొక్క ఆలోచన విధానం విరసిల్లే వరకు పోరాటంలో నడుస్తూనే ఉంటాం. మీరు లాస్ట్ ఒక ఫైనల్ ఒకటి అడుగుతానన్నా, నాస్తికత్వంలో ఉన్నారా, హిందుత్వంలో? నేను హేతువాదిని. మళ్ళీ చెప్తున్నా, నా అస్తిత్వంలో లేని దాన్ని నమ్మనోడు నాస్తికుడు. అస్తిత్వంలో లేని దాన్ని నమ్మరు. నా అస్థి ప్రాక్టికల్గా లేదు, అదే నాస్తి, సైంటిఫిక్ టెంపరేచర్. నేను హేతువాదిని. దేన్ని నమ్మల్లో దేన్ని నమ్మద్దో తర్కం చేస్తా, ఆలోచిస్తా, దాంట్లో ఏముంది ఏం లేదనే విషయాన్ని ఆలోచిస్తా. దీని హేతుబద్ధత అంటారు. ఊరికైనా నువ్వు దాన్ని పోయి దాన్ని ఇప్పుడు చీకట్లో ఉందన్న, ఒక దీపము అద్భుతంగా వెలుగునిస్తుంది, కానీ ఆ దీపం కింద చీకటి ఉంటుందా ఉండదా? కదా. ఏం మాట్లాడుతున్నావు బాయ్ నువ్వు? ఆ రూమ్ అంతా వెలుగే ఉన్నది, ఆ దీపం కింద చీకటి ఎట్లా ఉంటుంది అని అంటే ఉంటుంది రా బాయ్. అదే హేతువాదం. లేపు చూస్తేనేమో కనబడది, లేపితే కనబడదు కదా. దీని నీడ పైకి అయిపోతుంది, కానీ దాని కింద చీకటి ఉండదా? ఇదే హేతువాదం. హేతువాదం అనేదాన్ని తర్కించి ఆలోచించి నమ్మడం. నాస్తి అంటే క్లియర్, అది వాళ్ళు నాస్తి అంటే అస్తిత్వంలో లేదని నమ్మం మేము. అట్లా ఈ విషయాలు ఎవరో నేను బైరి నరేష్ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడడం కాదు. బుద్ధుని కంటే 100 సంవత్సరాల ముందు కూడా లోకాయతులు, చార్వాకులు మాట్లాడారు దేశంలో. హేతుబద్ధత అనేది ఎప్పుడో మొదలైంది. ఈరోజు మొదలైంది కాదు, ఈ రోజుతో అంతమయ్యేది కాదు. మనలో చాలామంది ఇప్పుడు స్తోమతున్నాడు పండుగ చేసుకుంటాడు, స్తోమత లేడు పండుగ చేసుకోడు. అంత మాత్రం నా పండుగ చేయలేదని చెప్పి దేవుడు వాడి మీద శపిస్తాడు అంటే దేవుడు ఏమన్నా నిజీతాడా? నువ్వు చెప్పినట్టు నాది ఆయనకు తెలియదా మంచిదో చెడేదో? నేను మనిషి లోపల నేను దాతువే దేవుడు అంట, ప్రాణమే దేవుడు అంట. నాకు ఆకలింది అన్నం పెట్టి నువ్వు దేవుడివి, దేవుడు ఇక్కడే ఉంటాడని చెప్పి నువ్వు పర్టికులర్గా చెప్తే ఐ నెవర్ యాక్సెప్టెడ్ దట్. నేను గ్రంథాలలో చదువుకున్నా కాబట్టి నాకు తెలుసు. ఆయన ఏమన్నాడు? ఇందు గరడందు లేను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎన్నెందు వెతికినా అందరి దగ్గర అన్నాడు. ఎంతోమంది పాపం రోడ్ల మీద అలబడిస్తున్న వాళ్ళ కోసం, వణుకుతున్న వాళ్ళకు దుప్పటకు రాదు దేవుడు. ఈయనేమంటాడు? మన సర్కార్ యేసుప్రభు దగ్గరనేమో పాస్టరు, ముల్లా దగ్గర అల్లా దగ్గర ముల్లా, ఈడ మన దగ్గర పంతులు గారు, దేవుడు ఇక్కడనే ఉంటాడు, ఈడనే ఉంటాడు అంటే నేను యాక్సెప్ట్ చేయదు. నీకు నచ్చింది నువ్వు మొక్కు, నిన్ను మొక్క దాంట్లేదు. కానీ నన్ను మొక్కుమనేటువంటి జులుం చేసే అధికారం మాత్రం నీకు లేదు. ఎస్, అది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇదే నా సిద్ధాంతం. హేతుబద్ధత, మనిషిలో మంచిని నేర్చుకుంటా, మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని నేర్చుకుంటా, ధాతువులో శవమే శివుడు అనేటువంటి విషయాన్ని నేను నమ్ముతా. ఎందుకంటే మా పూర్వీకుల కాలం నుంచి కూడా మేము దాంట్లోనే బతికాం కాబట్టి. కానీ నువ్వు నన్ను ఇది జులుం చేస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. నేను జులుం చేయమని చెప్పి నీకు చెప్పాను. నీకు మంచి చెడు రెండో చెప్తాను, నువ్వు దట్ ఈస్ యువర్ రియాలిటీ. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ఆర్ నాట్, అది నిన్నే డిపెండెంట్. నేను ఖచ్చితంగా నువ్వు చేయమని చెప్పలేదా? ఇప్పుడు శ్రీశ్రీ గారు అంతటి గొప్ప వ్యక్తి ఒక అద్భుతమైన పాట రాస్తాడు, నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను. అది తుకారం జీవితంలో జరిగినట్టు సహేతుకం రాసిండు. ఇట్లా ఉన్నదా భయ అని చెప్పి చెప్తా, నమ్మకపోవడం అది నీ ఇష్టం. అంతేనా కదా? అంతటి గొప్ప వ్యక్తి రాయగలిగిందంటే. భక్త కన్నప్ప లాంటి వ్యక్తి అడవి పంది మాంసం తీసుకొచ్చి సాక్షాత్ పరమశివుడికి తినబెట్టిండు. అది ఆయన ప్రేమ, ఆయన భక్తిలో కూడా. నా పిల్లలు అనుకున్నాను ఇయ్యలు కాకుండా నా ఆలోచించి అంబేద్కర్ గారి పేరు మీద పిహెచ్డీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే కొన్ని మీరు లేవనెత్తినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, వాటన్నిటికీ ప్రజలకు కూడా ఒకసారి నిర్ధారణ జరిగితే, ఎంత నిర్ధారణ జరిగినా ఈ దేశంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది పోతుందనే నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఏంది ఒక పోలీస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయినట్టే కేవలం మీరు మరి దీని మీద పోరాటం ఎందుకు? ఎస్ అంటే నమ్మకం లేదు అని ఎందుకు అంటున్నానంటే, ఎట్లా ఉందంటే డిస్క్రిమినేషను తన రూపాన్ని పలు విధాలుగా మార్చుకుంటుంది. మెజారిటీ ప్రజలకు తెలిసి కూడా మౌనం వహిస్తున్నారు. దానికి పెద్ద ఎత్తున రీజనే ప్రియాంక రెడ్డికి జరిగిన సత్వరమైన న్యాయం,
ఈశ్వరమ్మకు జరగలేని సగం న్యాయం. ఇద్దరు స్త్రీలే, ఇద్దరు భారతీయులే, ఆమె కోసం లేచిన నోర్లు ఈమె కోసం లేవలేదు. అంటే ఆమె ఎక్కడో బతుకుతున్న అడవి బిడ్డ, ఆమెతో మనకెందుకు అని చెప్పేసి ఇది 100% డిస్క్రిమినేషన్. ఇలాంటివి చూసినప్పుడు బాధ అనిపించి చెప్తా ఆ మాట. అయినా సరే నా పోరాటాన్ని నేను ఆప. ఎందుకంటే మహనీయులు ఎందరో పోరాటం చేస్తున్న మార్గంలో నడుస్తున్నాను నేను. బుద్ధుడే పుట్టకున్న ముందు 100 సంవత్సరాల ముందు హేతుబద్ధత చాలైంది. ఈరోజు బుద్ధుడి గురించి మాట్లాడుతున్నాను. ఆ మార్గంలో నడిచినటువంటి మహనీయుల మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను. కాకపోతే దిస్ ఈజ్ ద లార్జెస్ట్ రెస్పాన్సిబిలిటీ టు పీపుల్. అందరినీ కూడా సమానమైనటువంటి ఆలోచనలో చూడనప్పుడు డిస్క్రిమినేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది, సందర్భాన్ని బట్టి వస్తుంది. కాకపోతే అన్ని సందర్భాలలో మనం ఇలా తప్పించుకున్నాం అనుకుంటే అది ఏదో ఒక రోజు నీకు హుక్ లైన్ వేస్తుంది, వేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. చాలామంది మా దాంట్లో కూడా ఏమనుకుంటారంటే చదువుకొని అభివృద్ధి చెంది మంచిగా బాగా పైసలు సంపాదించుకొని రిజర్వేషన్ ఉపయోగించుకున్న దాంట్లో చాలామంది మూర్ఖులు కూడా మాకు సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మేము ఎప్పుడు పరిగణలోకి తీసుకోము కూడా. వాట్ ఎవర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ ద్వారా అయినా సరే ఒక మంచి సందేశం పోవాలి సమాజానికి అని చెప్పి కోరుకుంటున్నాను.